హాయ్ గైజ్, వెల్కమ్ బ్యాక్ గైజ్. ఇవాళ డేట్ వచ్చేసి June 17 అండ్ మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయిందనమాట. ఇవాళ మన స్వింగ్ ట్రేడింగ్ పోర్ట్ఫోలియో అరౌండ్ 0.7% అయితే పెరగడం జరిగిందనమాట. రూపీస్లో చూస్తే 700 రూపీస్ ఇవాళ పోర్ట్ఫోలియో గెయిన్ అయితే చూపించిందనమాట. అండ్ ఓవరాల్గా చూస్తే ఓవరాల్ పోర్ట్ఫోలియో వచ్చేసి గ్రీన్లోనే ఉంది. అండ్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి అరౌండ్ 1 lakh వరకు అయితే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఉంది. ఓకే, అండ్ ఓవరాల్గా పోర్ట్ఫోలియో గ్రీన్లోనే ఉందన్నమాట. అండ్ గైజ్ ఇవాళ పోర్ట్ఫోలియోలో బాగా పెరిగిన ఇంట్రాడేలో మంచి మూమెంట్ చూపించిన స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం మనం. సో ఈరోజు ఇంట్రాడేలో మంచి మూమెంట్ చూపించిన స్టాక్ వచ్చేసి టాప్ గెయినర్. ఇంట్రాడేలో టాప్ గెయినర్ మన పోర్ట్ఫోలియో తరపు నుంచి ఐడిబిఐ బ్యాంక్ అనమాట. ఐడిబిఐ బ్యాంక్ ఒక్క రోజులోనే 17% అయితే పెరగడం జరిగిందనమాట. ఓకే, ఈ ఐడిబిఐ బ్యాంక్లో 17% పెరిగింది కదా, మనం అరౌండ్ 12 to 14% మధ్యలో అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది ఐడిబిఐ బ్యాంక్లో. ఐడిబిఐ బ్యాంక్ని మనం వాల్యూ బయింగ్ అయితే చేయడం జరిగింది. మన గూగుల్ షీట్ అయితే రికమెండ్ చేసింది ఈ స్టాక్ని. అండ్ ఐడిబిఐ బ్యాంక్లో మనం పొజిషన్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. సో ఎప్పుడు పొజిషన్ తీసుకున్నామంటే ఫస్ట్ జూన్కి పొజిషన్ తీసుకున్నాము. ఓకే, వితిన్ 16 డేస్లో మనకు అరౌండ్ 15% అయితే రిటర్న్స్ అయితే రావడం జరిగింది. ఈరోజు ఒక్క రోజులోనే 17% అయితే స్టాక్ పెరగడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ఈరోజు బ్యాంకింగ్ స్టాక్ చాలా పెరగడం జరిగిందనమాట. ఓకే, ఐడిబిఐ బ్యాంక్ అందులో టాప్ మోస్ట్ గెయినర్ మన పోర్ట్ఫోలియో తరపు నుంచి టాప్ మోస్ట్ గెయినర్ వచ్చేసి బ్యాంకింగ్ సెక్టార్ నుంచి ఐడిబిఐ బ్యాంక్. ఆ తర్వాత యూసీఓ బ్యాంక్. సో యూసీఓ బ్యాంక్ వచ్చేసి 7% విత్ ఇన్ ఏ డేలోనే 7% పెరగడం జరిగిందనమాట. సో ఎవరైనా సరే వాల్యూ బయింగ్ చేసిన వాళ్ళు ఈ డే మూమెంట్ని ఎన్కాష్ చేసుకొని ఉంటారు. ఓకే, 7% విత్ ఇన్ ఏ డేలో 7% పెరిగింది. ఓవరాల్గా 12.71% అయితే యూసీఓ బ్యాంక్లో మనకు రిటర్న్స్ యాజ్ ఆఫ్ నౌ రావడం జరుగుతుంది అనమాట. సెంట్రల్ బ్యాంక్ చూడండి, సెంట్రల్ బ్యాంక్లో ఈరోజు అరౌండ్ 5.84% పెరగడం జరిగింది ఇంట్రాడేలా. అండ్ ఓవరాల్గా చూస్తే 10.34% అయితే ఓవరాల్ గెయిన్ ఉంది. ఓకే, అండ్ మనం ఐడిబిఐ బ్యాంక్ నుంచి ఈరోజు ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. అరౌండ్ 14-15% వరకు అయితే నేను బుక్ చేసుకోవడం జరిగింది. రేపటి వీడియోలో నేను డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. గ్రాస్ ప్రాఫిట్ ఎంత, నెట్ ప్రాఫిట్ ఎంత, ఏ డేట్న మనం బై చేసుకున్నాము, ఏ లెవెల్లో బై చేసుకున్నాము, అండ్ లాస్ట్ ఏ రేట్లో అమ్మేసినాం, ఎన్ని క్వాంటిటీస్ హోల్డ్ చేసామనేది రేపటి వీడియోలో నేను చెప్తాను. ఓకే, యాజ్ ఆఫ్ నో 0 క్వాంటిటీస్ మనం హోల్డ్ చేస్తున్నాం, ఎందుకంటే ఆల్రెడీ సెల్ చేసినాం. ఓకే, క్వాంటిటీస్ అయితే సెల్ చేయడం జరిగిందనమాట. సో గైస్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాంకింగ్ సెక్టార్. ఈరోజు మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగిందనమాట. ఈరోజు బ్యాంకింగ్ సెక్టర్ మంచిగా పర్ఫామ్ అయిందనమాట. ఒక్కొక్క స్టాక్ మోర్ దెన్ 5% అయితే పెరగడం జరిగిందనమాట. సో మనం స్వింగ్ ట్రేడింగ్ కానీ షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ చేసినప్పుడు ఈరోజు నేను సపోజ్గా ఈ వీక్లో నేను బ్యాంకింగ్ స్టాక్ పిక్ చేసుకుంటున్నాను, వాల్యూ బయింగ్లో బ్యాంకింగ్ స్టాక్ నేను పిక్ చేసుకుంటున్నాను అనుకుందాం. అయితే ఈ వారం కానీ నెక్స్ట్ వారం కానీ ఆ నెక్స్ట్ వారం కానీ పర్ఫామ్ చేయకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తాయన్నమాట. ప్రతి వారం, ప్రతిరోజు, ప్రతి నెల అన్ని సెక్టార్లు పర్ఫామ్ చేయవు, కొన్ని సెక్టార్లే పర్ఫామ్ చేస్తాయి. ఆ కొన్ని సెక్టార్ నుంచే మనం కంటిన్యూస్గా మనం ప్రాఫిట్ అయితే బుకింగ్ చేస్తూ ఉంటాం అనమాట. సో నిన్న మనం అరౌండ్ 3 to 4 స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసినాం. ఈరోజు అరౌండ్ 5 స్టాక్స్లో ప్రాఫిట్ అయితే బుక్ చేయడం జరిగిందనమాట. అండ్ ఒక్కొక్క రోజులోనే నాకు 5%, 7%, 10% వరకు ఒక్కొక్క స్టాక్లో రావడానికి గల కారణం ఏంటంటే నేను వాల్యూ బయింగ్ చేస్తానమాట. వాల్యూ బయింగ్ నేను మాన్యువల్లీ ఏం చేయను, ఆటోమేటిక్గా నా గూగుల్ షీట్ రికమెండ్ చేసే స్టాక్స్ని నేను వితిన్ 5 minutesలోనే పికప్ చేసుకొని, జస్ట్ 5 minutes మాత్రమే నేను కేటాయిస్తాను. రికమెండ్ చేసిన స్టాక్సే పికప్ చేసుకొని నేను నా పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకొని టార్గెట్ అయితే సెట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. గూగుల్ షీట్ కావాలనుకునేవారు నాకు వాట్సాప్ పైన కనెక్ట్ అవ్వండి. అండ్ గూగుల్ షీట్ గురించి నేను డీటెయిల్గా వీడియోస్ అయితే మన ఛానల్ పైన చేయడం జరిగింది. ఒకసారి మీరు ఒకసారి ఓవర్వ్యూ అయితే చేయండి. ఓకే, సో మనం నెక్స్ట్ చూద్దాం. ఈరోజు ఒక్కొక్క స్టాక్లో ఇంట్రాడే మూమెంట్ ఏ స్టాక్లో ఎంత ఉందనేది చూద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు బ్రిగేడ్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. బ్రిగేడ్ చూడండి మీరు, 28% ఫాల్ ఉంది. అండ్ ఇంట్రాడే మూమెంట్ ఎంత ఉంది, 4.75%. ఇక్కడ మీకు కనిపిస్తున్న 28% అనేది ఇది యాక్చువల్ లాస్ అసలు కాదు. ఓకే, ఎందుకంటే మీకు చూపిస్తాను. ఇది మీకు చూపిద్దామనే నేను మార్నింగ్ అయితే స్క్రీన్ షాట్ తీయడం జరిగిందనమాట. బ్రిగేడ్, ఓకే, మన పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్ అనమాట ఇది. బ్రిగేడ్ హ్యాస్ ఇష్యూడ్ బోనస్ షేర్స్ in the ratio 1:3. The credit of bonus shares can take up to 3 to 4 days from the record date June 17. Until then your holding on kite and console will show a temporary drop in P&L and will be adjusted. Okay, ఇప్పుడు ప్రజెంట్గా మన పోర్ట్ఫోలియోలో ఒక్క షేర్ ఉంటే దాని బదులుగా మనకు 3 షేర్లు బ్రిగేడ్ నుంచి రావడం జరుగుతుందన్నమాట. దానివల్ల ఈరోజు 28% వరకు ఫాల్ అయితే మనకు బ్రిగేడ్లో కనిపిస్తుంది. అది టెంపరీ మాత్రమే. ఓకే, కానీ ఇంట్రాడేలో స్టాక్ అరౌండ్ 5% అయితే పెరగడం జరిగిందనమాట. బ్రిగేడ్ స్టోరీ అయితే మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఐఓబి బ్యాంకింగ్ స్టాక్.
ఓకే. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అరౌండ్ 4.53%. అంటే ఈరోజు ఈ వీక్లో బ్యాంకింగ్ సెక్టార్ అనేది మంచిగా పర్ఫామ్ చేసింది. అండ్ బ్యాంకింగ్ సెక్టార్ నుంచి మనం ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది అనమాట. ఈరోజు ఐడిబిఐలో మనం అరౌండ్ 15% అయితే ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. రేపు కానీ ఎల్లుండి కానీ సెంట్రల్ బ్యాంక్, యూసిఓ బ్యాంక్ ఆల్రెడీ నియర్ బై టార్గెట్ రావడం జరుగుతుంది. వీటిలో నుంచి కూడా మనం ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 5 స్టార్లో సో నిన్న మొన్నటి వరకు స్టాక్ అరౌండ్ 10% వరకు ఫాల్లో ఉన్న స్టాక్ ఇప్పుడు 3%కి రావడం జరిగింది. ఒక్క రోజులోనే 4.45% పెరగడం జరిగింది. కేఫిన్టెక్ 4% పెరిగింది. నెక్స్ట్ క్రాంప్టన్ 4% పెరిగింది. చూడొచ్చు మీరు, కేఫిన్టెక్, క్రాంప్టన్ ఇవన్నీ ఐటీ స్టాక్స్ అనమాట. తేజస్ నెట్ 3.54%. ఓకే, ఈ విధంగా అంటే ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ ఐటీ స్టాక్స్ పెరగడం జరిగింది. ఓకే, అర్థమవుతుంది కదా మీకు. అంటే ఒక్కొక్క రోజులోనే ఈ విధంగా 5%, 7%, 10%, 20% కూడా పెరిగే స్టాక్స్ ఉన్నాయి. నిన్న మనకు ఏ స్టాక్ పెరిగిందంటే 20% వరకు సొనాటా సాఫ్ట్వేర్ అరౌండ్ 20% పెరగడం జరిగింది అనమాట. ఈరోజు మనం సొనాటా సాఫ్ట్వేర్లో ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. అరౌండ్ 20% వరకు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో ఇవన్నమాట నేను ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా మీకు చూపించడం జరుగుతుంది. ప్రతి స్టాక్, నా పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్, ఏ స్టాక్లో ఎంత లాస్ ఉంది, ఎంత ప్రాఫిట్ ఉంది, అండ్ ఈ ప్రాఫిట్ రావడానికి ఒక్కొక్క రోజులో ఎంత ప్రాఫిట్ రావడానికి గల కారణం ఒకటే, నేను వాల్యూ బయింగ్ చేస్తాను. నా గూగుల్ షీట్ ఏదైతే రికమెండ్ చేస్తుందో ఆ స్టాక్స్ని నేను పిక్ చేసుకొని నా పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఓవరాల్ టాప్ గెన్నర్లో ఉన్న స్టాక్స్, పోర్ట్ఫోలియో నుంచి టాప్ గెన్నర్లో ఉన్న స్టాక్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో వచ్చేసి యూసిఓ బ్యాంక్ అనమాట. యూసిఓ బ్యాంక్ 12.71% ఉంది. నెక్స్ట్ ఏడబ్ల్యూఐఎల్ ఎంత ఉంది, 11.44% ఉందన్నమాట. నెక్స్ట్ మోతిలాల్ ఓఎఫ్ఎస్ వచ్చేసి 10.48%. మన పోర్ట్ఫోలియోలో నుంచి ఒక 5-6 స్టాక్స్ నియర్ బై టార్గెట్స్ దగ్గర అయితే వస్తున్నాయి. రేపు మాపం నేను ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో గైజ్ ఇదనమాట మన పోర్ట్ఫోలియో ఇవాల్టి అప్డేట్ పోర్ట్ఫోలియో గురించి. ఓకే, అండ్ రేపు చూద్దాం. ఇవాళ అయితే 5 టార్గెట్స్ వరకు మనం ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. 5 స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. సో మీకు ఇక్కడ పొజిషన్లో కనిపిస్తుంది కదా, పొజిషన్లో అంటే జీరోలో ఎట్లుంటుంది అంటే హోల్డింగ్లో ఉన్న స్టాక్స్ని మనం సెల్ చేసేస్తే సోల్డ్ హోల్డింగ్ అని వస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రాఫిట్ ఇది, ఇక్కడ ఎంత లాస్ వచ్చినా ఎంత ప్రాఫిట్ కనిపించినా ఇవి మన అకౌంట్లో యాడ్ అవ్వదు అనమాట. అంటే జీరోది అకౌంట్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి ఇదైతే అర్థమవుతుంది అనమాట. సో మన పోర్ట్ఫోలియో నుంచి మనం ఈరోజు బ్లూ జెట్ అరౌండ్ 12-13% ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. అపోలో టైర్లో అరౌండ్ మోర్ దెన్ 10% ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాం ఈచ్ స్టాక్లో. ఫ్యాక్ట్, సొనాటా సాఫ్ట్వేర్, ఐడిబిఐ బ్యాంక్. సో 5 స్టాక్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, పొజిషన్లో కూడా మీకు కనిపిస్తుంది. 5 స్టాక్స్ ఈరోజు మనం 5 స్టాక్స్ల నుంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగిందనమాట. సో గైజ్ ఇదనమాట. సో ప్రతిదీ నేను స్వింగ్ ట్రేడింగ్ ఫాలోవర్స్ కానీ స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకు, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకు అందరికీ యూజ్ అయ్యేటట్టు నేను ట్రాన్స్పరెంట్గా డీటెయిల్డ్గా ఉన్నట్టుగా ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది, ఎందుకు లాస్ వస్తుంది, ఎందుకు ప్రాఫిట్ వస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మనం గూగుల్ షీట్ని కూడా చూద్దాం లాస్ట్లో. సో ఇది గూగుల్ షీట్ అనమాట. సో ఇక్కడ మొత్తం అంటే రా డాటా అండ్ మెయిన్ డాటా వచ్చేసి టాప్ 10 ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లిస్ట్, టాప్ 10ది. సో ఇది టాప్ 10 లిస్ట్ అనమాట. ఇక్కడ రావడం జరుగుతుంది మనకు డైలీ టుడేస్ టాప్ 10 వాల్యూ బయింగ్ స్టాక్స్. ఇది ఎవ్రీ మినిట్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక పర్టికులర్ టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ రూల్స్ షీట్లు అయితే ఇవ్వడం జరిగింది. 2:30కి షీట్కి ఓపెన్ చేసేసి జస్ట్ మీరు 5 మినిట్స్ మాత్రం కేటాయించేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ టాప్ 10లో ఉన్న స్టాక్స్ ఒకవేళ మీ పోర్ట్ఫోలియో లేకపోతే ఇందులో నుంచి పికప్ చేసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ కంప్లీట్గా రా డాటా ఇవ్వడం జరిగింది. దీంతో మీకు ఏం సంబంధం ఉండదు, ఎందుకంటే ఇక్కడ నుంచే స్కాన్ చేసేసి మొత్తం 500 స్టాక్స్ ఉంటాయన్నమాట. 500 స్టాక్స్, నిఫ్టీ 500 స్టాక్స్ నుంచే మన గూగుల్ షీట్ స్కాన్ చేసేసి ఏవైతే మంచి వాల్యూ బయింగ్ జోన్లో ఉంటాయో ఆ స్టాక్స్ని ఈ ఏరియాలో అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, అండ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే గైస్, సో ఒకసారి పాజ్ చేసి మీరైతే చూడొచ్చు గూగుల్ షీట్ని. అండ్ గూగుల్ షీట్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం నాకు వాట్సాప్ పైన కనెక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ మీకు బయోలో ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మనం బయోలో ప్రొవైడ్ చేసాం అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్.